హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ పడాలా. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేనైతే కేక్ బేకింగ్ వీడియో అయితే పెట్టాను కదా. సో ఎవరైనా ఇంట్లో సొంతంగా కేక్ తయారు చేసుకోవాలి అనుకుంటే బేసిక్ నీడ్స్ ఏం కావాలో నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మన ఇంట్లో ఏ అకేషన్ అయినా కేక్ అయితే కంపల్సరీ అయిపోయింది ప్రజెంట్ అయితే. సో మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ ఖర్చుతోనే మనం అయితే కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. సో వాటికి ఏం కావాలి బేసిక్ థింగ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే టర్న్ టేబుల్ అనమాట. ఇదైతే మనం కేక్కి క్రంప్ కోట్ చేసేటప్పుడు కానీ క్రీమ్ అప్లై చేసేటప్పుడు కానీ ఈజీగా అయితే మనం చేసుకోవడానికి అవుతుంది. సో మనం అలా కేక్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది అది తిప్పడం అది కూడా. ఇదైతే చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. ఒక 1 కేజీ కేక్ వరకు అయితే వెయిట్ అయితే కాస్తుంది. లేదు ఎక్కువ చేసుకుంటామంటే స్టీల్ కానీ ఐరన్ కానీ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ అయితే మెజరింగ్ కప్స్ కూడా 80 రూపీస్ అలా మనకు దొరికేస్తాయి. మీషోలో అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. కేక్ సంబంధించిన మెటీరియల్ అంతా మనకి మీషోలో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో ఆన్లైన్ యాప్స్లో అయితే దొరికేస్తుంది. సో మెజరింగ్ కప్స్ డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే వీటి మీద మెజర్మెంట్స్ అయితే మనకు కనిపిస్తాయి. మనం కరెక్ట్గా వేసుకున్నట్లయితేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజినెస్ అనేది వస్తుంది. ఎలా పడితే అలా వేస్తే అయితే రాదు. సో మెజరింగ్ కప్స్ అయితే కంపల్సరీ, వాటిని అయితే ఎవరు అవాయిడ్ చేయొద్దు. డెఫినెట్గా మెజరింగ్ కప్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వీటిని అయితే ప్యాలెట్ నైఫ్ అంటాము. మనం క్రీమ్ అప్లై చేయడానికి అయితే ఉపయోగిస్తాము. మన కేక్ మీద డిజైన్స్ వేసుకున్నప్పుడు అయితే డెఫినెట్గా క్రీమ్ అయితే అప్లై చేయాలి. సో క్రీమ్ అప్లై చేయడానికి ప్యాలెట్ నైఫ్ని అయితే ఉపయోగిస్తాము. నా దగ్గర ఇంకా పెద్ద ప్యాలెట్ నైఫ్ కూడా ఉంది. సో మీకు బిగినర్స్కి అయితే అది అవసరం లేదని నేనైతే చూపించట్లేదు. ప్రజెంట్ ఇదైతే సరిపోతుంది. నాకైతే ఆ సెట్లు అయితే 3 అయితే వచ్చాయి. ఆ 2 కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు. ఇది ఒక్కటే నేను యూజ్ చేస్తాను. సో ఇది ఒక్కటే మీకు బాగా చూపిస్తున్నాను. ఇదైతే మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అయితే స్పాచులా. దీనైతే మనం స్పాచులా అంటాము. బ్యాటర్ మిక్స్ చేయడానికి, బ్యాటర్ కలపడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. అలాగే క్రీమ్ కూడా బీట్ చేసుకున్నప్పుడు కలపడానికి అయితే యూజ్ చేయొచ్చు. స్పాచులా అనేది మంచిగా అయితే ఉపయోగపడుతుంది. ఇది మనకి డీమార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే విస్కర్. ఇదైతే మనకి బీటర్ అయితే ఎవరికి లేదో వాళ్ళకి విస్కర్తో అయితే పిండి కలుపుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్రష్ కూడా మనకు టిన్కి అది ఆయిల్ అప్లై చేయడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ సిరప్ సోప్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బీటర్ అనమాట. ఇది ఫిలిప్స్ కంపెనీ అయితే నేను వాడుతున్నాను. ఇదైతే నేను క్యాంటీన్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా యూజ్ అవుతుంది. బీటర్ ఉన్నట్టయితేనే మనకైతే కేక్ అయితే మంచిగా వస్తుంది. ఎందుకంటే మనం ఎగ్ని అది మంచిగా బీట్ చేసినప్పుడే ఫ్లఫీనెస్, ఆ స్పాంజినెస్ అనేది ఈ బీటర్ వల్లే వస్తుంది. అలాగే మనం కాఫీ కూడా బేక్ చేసుకోవడానికి అయితే ఈ బీటర్ అయితే ఉపయోగించవచ్చు. సో బీటర్ వల్ల యూజెస్ ఎక్కువే ఉన్నాయి. తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈ కవర్స్ మనం క్రీమ్ కేక్ అప్లై చేయాలంటే కవర్లు అయితే ఫిల్ చేసుకొని అప్లై చేసినట్టయితే ఈజీగా అవుతుంది. అలాగే మనం కేక్ మీద డిజైన్స్ వేసుకోవడానికి, నోజిల్స్ పెట్టుకోవడానికి కవర్స్ అయితే యూజ్ అవుతాయి. అవి కూడా తీసుకోండి. నెక్స్ట్ వీటినైతే నోజిల్స్ అంటాము. కేక్ మీద డిజైన్స్ వేసుకోవడానికి. ఇప్పుడు కేక్ మీద చూడండి రకరకాల డిజైన్స్ అయితే వస్తాయి. సో బేకరీ వాళ్ళు కూడా ఈ నోజిల్స్తోనే వేస్తారు. మనకి బిగినర్స్ అయితే 2 తీసుకోండి. వాటితోనే రకరకాలుగా అయితే వేసుకోవచ్చు. సో నోజిల్స్ ఎక్కువైతే తీసుకోవద్దు. వాటికైతే నెంబర్స్ ఉంటాయి. మీకు ఎవరికైనా నెంబర్స్ కావాలంటే నేను నెంబర్స్ అయితే కామెంట్ అయితే చెయ్యండి. కామెంట్లో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అయితే కలర్స్ అనమాట. మనం వైట్ క్రీమ్ అయితే బీట్ చేస్తాము. సో ఏ కలర్ అయితే ఒక డ్రాప్ వేస్తామో ఆ కలర్ అయితే మనకి వస్తుంది. అలాగే మనం కలర్స్ కూడా చాలా 10 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. మనకు ఆన్లైన్లోనే బేకింగ్ మెటీరియల్ అంతా దొరికేస్తుంది. సో మనం ఎక్కడికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మనం ఆన్లైన్లో అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీన్ని బటర్ పేపర్ అనమాట. ఈ బటర్ పేపర్ కూడా మనకి కేక్ బ్యాటర్ వేసే ముందు బటర్ పేపర్ ఆయిల్ అప్లై చేసుకుని వేసుకోవడం వల్ల అయితే కేక్ టిన్కి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో బటర్ పేపర్ కూడా ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. బటర్ పేపర్ కూడా అండర్ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. ఇది మేమైతే రాజస్థాన్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. అప్పుడైతే నేను యూజ్ చేయలేదు, ఎలా యూజ్ చేయాలో తెలియక. బట్ బేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అదైతే యూజ్ చేశాను. దీని ఎసెన్స్ అంటాము. వెనిలా, పైనాపిల్, బటర్ స్కాచ్, అలా మనకి ఏ ఫ్లేవర్ కావాలితే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎసెన్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీ ఫ్లేవర్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. ఇదైతే పైనాపిల్ అనమాట. సో మీ ఫ్లేవర్ని బట్టి తీసుకోవచ్చు మీకు నచ్చినవి. ఇది కూడా తక్కువ కాస్ట్లోనే అయితే వచ్చేస్తుంది. ఒక బాటిల్ తీసుకున్నారంటే చాలా రోజులే వస్తుంది. నెక్స్ట్ అలాగే బేకింగ్ పౌడర్ అనమాట. బేకింగ్ పౌడర్ అనేది కంపల్సరీ అని చెప్తాను. కేక్ మంచిగా ఫ్లఫీగా రావాలంటే బేకింగ్ పౌడర్ అయితే యూజ్ చేయాలి. ఇవి కూడా మేము క్యాంటీన్కి వెళ్ళినప్పుడే తీసుకున్నాము. సో బేకింగ్ పౌడర్ అయితే డెఫినెట్గా తీసుకోండి. ఎందుకంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 కూడా యూజ్ అవుతాయి. ఒకవేళ బేకింగ్ పౌడర్ ఎవరికైతే లేదో వాళ్ళైతే దానికి బదులుగా ఈనో అయితే వాడుకోవచ్చు. ఈనో ఒక ప్యాకెట్ వేసారంటే సేమ్ స్పాంజినెస్ అయితే ఈనో వాళ్ళు కూడా వస్తుంది. అదొక టిప్ అని చెప్తాను నేను. నెక్స్ట్ అయితే కోకో పౌడర్. ఎవరైతే చాక్లెట్ కేక్ బేక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా కోకో పౌడర్ అయితే తీసుకోండి. కోకో పౌడర్ కూడా ఏ మెజర్మెంట్లో వేయాలో నేను చాక్లెట్ కేక్ బేక్ చేసినప్పుడు మీకు అయితే చూపిస్తాను.
కోకో పౌడర్ కూడా తీసుకున్నానండి. చాలా రోజులే వస్తుంది. మంచి క్వాలిటీ కూడా అనమాట. నెక్స్ట్ కేక్ నెక్స్ట్ అయితే ఇది మన కేక్ ప్యాక్ మీరు బిగినర్స్ కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి ఇది అవసరం లేదు. ఇంట్లో యూస్ చేసుకునే వాళ్ళకి అవసరం లేదు. ఇవైతే డెఫినెట్‌గా అయితే సరిపోతాయి. అలాగే మన ఇంట్లో ఎవరైనా మైదా, షుగర్, ఆయిల్ అనేవి సో నేను అవైతే చెప్పట్లేదు. షుగర్, మైదా బేసిక్ థింగ్స్ అన్నమాట. ఆయిల్ ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. సో అదంతా బేకింగ్ అయితే చూడండి నేను చూపించినవన్నీ చాలా వరకు కాంబో అయితే వస్తుంది. మీషోలో అది అండర్ 400 అలా వస్తుంది. తీసుకున్నట్లయితే 400 లో మనకి బేసిక్ థింగ్స్ అయితే సరిపోతాయి. సో అవి 500 అయితే ట్రై చేయండి. మనం సో తీసుకొని ట్రై చేయండి. మనకి తర్వాత అయినా యూజ్ అవుతుంది. నేర్చుకున్నట్లయితే ఏదో రోజు అయితే కేక్ అయితే పోతాయి కానీ తర్వాత ఏదో ఒక రోజు అయితే చేయండి. నేను కూడా ఇంటి దగ్గర ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మన వీడియో నచ్చినట్లయితే యూట్యూబ్ లో చూస్తూనే నేర్చుకున్నాను. సో నేను నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఎలాంటి షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.